బై 2049 కమ్యూనిస్ట్ చైనా ఏర్పడి 100 ఏళ్ళు అయ్యేసరికి చైనా సూపర్ పవర్గా ఎదగాలని, ఎక్కడ చూసినా చైనా సూపర్ పవర్ బై 2049 అని అక్కడ వాళ్ళు చర్చించుకుంటారంట. లోపల కమ్యూనిస్ట్ దేశం కదా. ఇలా చైనా అమెరికా కంపీట్ అవుద్ది. అంటే చైనా లెడ్ వాల్యూ బేస్డ్ ఆర్డర్ తెప్పించుకోవాలని చైనా కోరికంట. అంతేకాదు చైనా ఎప్పుడో కంప్లైంట్ చేస్తే క్వాడ్ అనేది చైనాకు వ్యతిరేకంగా పెట్టారని. తెలివిగా మన మయన్మార్లో భూకంపం వచ్చినప్పుడు క్వాడ్ వాళ్ళు $20 మిలియన్ మయన్మార్కి ఇచ్చారు. అంటే మేము కేవలం చైనా కోసం రాలేదు, హ్యూమానిటేరియన్ అసిస్టెన్స్ అండ్ డిజాస్టర్ రిలీఫ్ కోసం వచ్చామని చెప్పి. సో అమెరికా భావిస్తుంది చైనా పెద్ద థ్రెట్ అని. వెస్టర్న్ బేస్డ్ వరల్డ్ ఆర్డరా లేదా సైనో బేస్డ్ వరల్డ్ ఆర్డరా, ఏది రాబోతుంది ప్రపంచంలో అనే క్వశ్చన్ అనమాట. ఇక్కడ నాటో, ఎప్పుడైతే నాటో ఏర్పడిందో కోల్డ్ వార్ టైంలో రష్యానే థ్రెట్గా భావించి నాటో ఏర్పడింది. అప్పట్లో సోవియట్ రష్యా. ఇప్పుడు నాటో రీసెంట్గా లాస్ట్ ఇయర్ ఏమని తెలుసా, రష్యా కాదు మనకు థ్రెట్, చైనానే థ్రెట్, మనం చైనాని ఎదుర్కోవాలనుకుంటుంది. సో ఇన్ని ఆలోచనలు వస్తున్నాయి ప్రపంచంలో. కాబట్టి చైనా పెద్ద థ్రెట్గా భావించిందే కాబట్టి ఇప్పుడు అమెరికాకి చైనాకి మధ్య ఒక పెద్ద ట్రాప్, అదే థూసిడైట్స్ ట్రాప్.